నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. శత్రువు ఎక్కడున్నా దేశం కాని దేశంలోకి చొచ్చుకెళ్లి మరి అంతం చేయడంలో ఇజ్రాయెల్ తర్వాతే ఎవరైనా. ఇరాన్ వంటి దేశాల్లోని రహస్య ఆపరేషన్లు విజయవంతం చేసిన చరిత్ర వారి. కానీ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల విషయంలో మాత్రం ఇజ్రాయెల్ గురితప్పింది. ఆదివారం ఆగస్టు 24 హౌతీలపై జరిపిన భారీ ఆపరేషన్ విఫలమైంది. హౌతీ మిలిటరీ చీఫ్ ను హతమార్చే ప్రయత్నం ఫలించలేదు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తప్ప ఒక్క హౌతీ కమాండర్ కూడా చనిపోలేదు. ఇంతకీ సర్వశక్తులు ఒడ్డిన ఇజ్రాయెల్ ఎందుకు విఫలమైంది? హౌతీల ముందు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఎందుకు చేతులెత్తేసింది? ఆదివారం యెమెన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. హౌతీల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం రాజధాని సనాలోని 3 కీలక ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. అధ్యక్ష భవనం సమీపంలో ఒక పవర్ హౌస్ పై మరియు ఇంధన నిల్వ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 6 పౌరులు మరణించారు. కానీ ఇజ్రాయెల్ అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఒక్క హౌతీ కమాండర్ ను కూడా వాళ్ళు చంపలేకపోయారు. ఆపరేషన్ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హౌతీలు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ప్రకటించిన ఈ వైఫల్యం ఇజ్రాయెల్ సైనిక శక్తిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంత పకడ్బందీగా దాడి చేసిన ఇజ్రాయెల్ ఎందుకు ఫెయిల్ అయింది? నిపుణులు 3 ప్రధాన కారణాలు విశ్లేషిస్తూ ఉన్నారు. మొదటిది, భాషను డీకోడ్ చేయలేకపోవడం. హౌతీ ఫైటర్లు ప్రత్యేకమైన అరబిక్ యాసలో, అది కూడా కోడ్ వర్డ్లలో మాట్లాడారు. వారి సంభాషణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాని వారి గూఢచారులు గాని డీకోడ్ చేయలేకపోతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పుడు తమ గూఢచారులందరినీ తప్పనిసరిగా అరబిక్ నేర్చుకోవాలని ఆదేశించింది. ఇక రెండవ కారణం అసంపూర్ణ ప్రణాళిక. ఇరాన్లో విజయవంతమైన ఆపరేషన్ల కోసం ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి సన్నద్ధమైంది. గూఢచారుల నెట్వర్క్ నిర్మించింది. కానీ యెమెన్లో ఆ సన్నాహక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అల్ అరేబియా నివేదిక ప్రకారం మొసాద్ ఏజెంట్లు ఇప్పటికీ హౌతీల ముఖ్య స్థావరాల జాబితాను సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఒకేసారి అన్నింటిపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మూడవ అత్యంత కీలకమైన కారణం కమాండర్లకు అధికారిక హోదాలు లేకపోవడం. హమాస్ లేదా ఇరాన్ సైన్యంలో లాగా హౌతీలలో అధికారికంగా నియమించబడిన కమాండర్లు స్పష్టమైన నాయకత్వ నిర్మాణం లేదు. మిలిటరీ చీఫ్ అల్ హౌతీ తప్ప మిగతా కమాండర్ల గురించి ఎలాంటి రికార్డులు లేవు. హౌతీలలో అందరూ ఒకేలా ఉంటారు. తెర వెనక నుంచి ఆపరేషన్లు నడుపుతారు. దీనివల్ల ఎవరిని టార్గెట్ చేయాలో ఇజ్రాయెల్ గుర్తించలేకపోతోంది. ఈ వైఫల్యం ఇజ్రాయెల్కు ఒక పెద్ద సవాలును విసిరింది. సాంప్రదాయ యుద్ధ పద్ధతులతో టార్గెటెడ్ కిల్లింగ్స్ తో హౌతీలను ఎదుర్కోవడం అసాధ్యమని తేలిపోవడంతో భవిష్యత్తులో ఇజ్రాయెల్ తన వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుందో వేచి చూడాలి.